में सबसे पहले, सबसे तेज नेशनल न्यूज लाइव, देश का सबसे तेजी से बढ़ता हिंदी न्यूज चैनल। नमस्कार, मैं पूजा नेशनल न्यूज लाइव में आपका स्वागत करती हूँ। बेमौसम बारिश से केला किसानों की हालत बिगड़ी। अनंतपुरम ग्रामीण के उपारापल्ली गांव के बोया रामजनेउल नामक एक किसान ने अपने खुद की और 1 एकड़ किराए की कुल 3 एकड़ 60 सेंट जमीन पर 4000 केले के पेड़ लगाए थे। अनंतपुर जिले के में बेमौसम भारी बारिश के कारण किसान द्वारा लगाए गए 4000 केले के पेड़ों में से लगभग 3000 पूरी तरह नष्ट हो गए। किसान हताश है क्योंकि उसके द्वारा लगाए गए केले नष्ट हो गए। उन्होंने बताया कि लगभग 40 टन केले नष्ट हो गए हैं। बाजार में 1 टन केले की कीमत 7000 पहुंच सकती है। किसान अपना दुख व्यक्त कर रहा है, उसे 4 लाख तक का नुकसान हुआ। उन्होंने शिकायत की कि केले की फसल को जो उन्होंने ऋण लेकर उगाई थी, कटाई के समय हुई बेमौसम बारिश के कारण अपूरणीय क्षति हो गई है। उन्होंने तत्काल सरकारी सहायता की गुहार लगाई। टीडीपी नेताओं ने दौरा ग्रामीण क्षेत्रों का किया। यह जानने पर उपारापल्ली के पूर्व सरपंच श्रीनिवासुलु रेड्डी नरेश और महेश किसान रामजनेउल को फसल नुकसान के प्रति सांत्वना दिया। पूर्व सरपंच श्रीनिवास रेड्डी ने कहा, उन्होंने अनंतपुर ग्रामीण राप्ताड़ू विधायक परिताला सुनीता को इस मामले से अवगत कराया और आश्वासन दिया कि किसान को तत्काल मदद मिलेगी। क्षेत्र के तमाम किसानों का यही रोना है। अच्छी खासी लागत लगाने के बाद बेमौसम बारिश ने उनकी कमर तोड़ दी। बहुत से किसान सरकारी मदद की आस लगाए बैठे हैं। నమస్కారం. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఉండే ఒక రామాంజనేయులు అనే రైతు అరటి పంట పెట్టినాడు. 2 ఎకరాల 60 సెంట్లు సొంతం తోట పెట్టినాడు. మరియు అలాగే పక్కన నీళ్లు ఎక్కువ ఉన్నది కాబట్టి పక్కన కూడా 1 ఎకరా కౌలుకు తీసుకొని అది కూడా మొత్తం 3 ఎకరాల 60 సెంట్లలో అరటి చెట్లు పెట్టినాడు. అరటి చెట్లు పెట్టింటే ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో ఇవి కటింగ్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు రేట్ వచ్చి 8000, 7,500, 8000 జరుగుతుంది టన్ వచ్చేసి. మరి ఇది ఈవేళ రాత్రి ఈ విపత్తు గాలి రాత్రి విపత్తు అకాల వర్షము అకాల గాలి బీభత్సంగా వచ్చి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు విపరీతమైన గాలి మరి వర్షము వచ్చి అరటి తోటంతా ఈరడం జరిగింది. మొత్తం చెట్లన్నీ చాలా విరిగిపోయినాయి. ఈ అబ్బాయి పాపం ఎప్పుడు ఇది రైతు పని చేసుకునే బ్రతికేవాడు. వేరే ఏమీ ఇన్కమ్ లేదు ఈ అబ్బాయికి. చాలా మంచి కుటుంబము. చాలా ఎప్పుడు కష్టపడి తోట అనే ఎప్పుడు తోటలోనే ఉండి తోటలోనే పని చేసుకొని ఎప్పుడు తోటని విడిచిపెట్టి పోకోకుండా దీన్నే భూమిని నమ్ముకొని బ్రతికే ఈ పిల్లోడు ఇంత ముందుకు బాగానే చెనిక్కాయ వేసుకుంటాడు. అరటి పంట పెట్టుకుంటే మంచి లాభం వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది అనే ఉద్దేశంతో అరటి పంటకి పెట్టి అదే విధంగా కౌలుకు కూడా 1 ఎకరా తీసుకొని పెట్టినాడు. ఇప్పుడు ఈ నష్టం జరిగింది. ఇది అనంతపురం మన రాప్తాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి మన పరిటాల సునీతమ్మ అక్క గారి దృష్టికి తీసుకెళ్తాము. అక్క స్పందిస్తుంది ఖచ్చితంగా. ఇది మా సీఎం ద్వారా అక్క ఏదైనా సహాయం చేస్తుందని ఈ పిల్లోనికి మేము భరోసా ఇస్తున్నాము. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, పక్కన నరేష్ అని గ్రామ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ. నేను తెలుగుదేశం పార్టీ ఉప్పరపల్లి గ్రామము మాజీ సర్పంచ్. పక్కన రామాంజనేయుల వ్యక్తి చాలా బీదవాడు. వీళ్ళకి వేరే ఇన్కమ్ ఏమి సోర్స్ లేవు కాబట్టి ఒక భూమినే చూసుకొని బతుకుతున్నాడు ఈ పిల్లోడు. ఈ పిల్లోనికి అక్క తక్షణం సాయం చేస్తుందని మా నమ్మకము. ఖచ్చితంగా అక్కగారు కూడా సునీతమ్మ అక్క గారు, పరిటాల సునీతమ్మ అక్క గారు ఇలాంటివి జరిగిన వెంటనే స్పందిస్తుంది అక్క స్పందిస్తుంది. ఆ అక్క దృష్టికి మేము తీసుకెళ్తాము. అక్క ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆర్థిక సహాయం చేసే విధంగా చేస్తుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. అక్క చేస్తుంది కూడా అని ఈ రైతుకి భరోసా ఇస్తున్నాము. సార్ చెప్పండి సార్, అధికారులు ఎవరన్నా వచ్చారా ఇప్పటి వరకు? ఎవరన్నా ఇక్కడ సచివాలయం అగ్రికల్చర్ అమ్మాయి వచ్చి చూసిపోయింది. సచివాలయం ఆఫీస్ నుంచి అగ్రికల్చర్ పాప వచ్చి ఇక్కడ అంటే రికార్డ్స్ ఏమైనా రాసుకున్నారా లేదంటే పంట నష్టాలను రాసుకుని పోయిందా పాప? అవును సార్. అంటే తక్షణమే కలెక్టర్ దగ్గరికి వెళ్తామన్నారా లేదంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తామన్నారా సార్? అంటే ఆమె ఏం చెప్పలేదు కానీ మేమే పరిటాల సునీత గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్తామని మేమే అనుకుంటున్నాము. ఓకే సార్.
నాది ఉప్పరపల్లి. నా పేరు రామంజీ. నేను అరటి పంట సాగు చేసినాను 3 ఎకరాల 60 సెంట్లలో. దాదాపు అంటే 4000 చెట్లు పెట్టినాను. 4000 చెట్లలో వారంకి కోత వస్తుందనగా రాత్రి అకాల వర్షం వచ్చి నాకు తీవ్రంగా నష్టపోయినాను. దాదాపు అంటే తోటలో కనీసం అంటే 2000-3000 చెట్లు కింద నిలబడినాయి. గవర్నమెంట్ ద్వారాగా నాకు ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. ఇప్పటికైతే అధికారులు ఎవరు రాలేదా? అధికారులు పొద్దున వచ్చి చూసుకొని పోయినారు. వాళ్ళు ఏమైనా మీకు భరోసా ఇచ్చారు? సరే మేము పైకి పంపిస్తామని చెప్పినారు. అంటే తక్షణమే ఇస్తామన్నారా, లేదంటే కలెక్టర్ ద్వారా నుంచి ఏమన్నా వస్తుందన్నారా, లేదంటే ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ రాప్తాడు సుందమ్మ గారు కానీ, లేకపోతే సర్పంచ్గా లేదంటే సచివాలయం నుంచి నీకు ఏమన్నా కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా భరోసా వచ్చిందా? ఆ ఎమ్మెల్యే గారు కూడా పంపించినారు అధికారులని. అన్నోళ్ళు టీడీపీ నాయకులు వచ్చినారు, చూసుకొని పోయినారు. వాళ్ళు కూడా తక్షణ సాయం చేస్తామని చెప్పినారు. అక్క దృష్టి కానీ తీసుకుపోయినారు వాళ్ళు. అక్క కూడా సానుకూలంగా సహకరించి వీలైనంత త్వరలో నష్టాన్ని ఇది చేస్తామని చెప్పినారు. ఎన్ని టన్నుల వరకు లాస్ వచ్చింటుందో చెప్పగలరా? దాదాపు అంటే 40-50 టన్నులు లాస్ వచ్చింది. అంటే ఎన్ని లక్షల లాస్ అమౌంట్? దాదాపు అంటే 4-4.5 లక్షల వరకు లాస్. చేతికి వచ్చే పంట వెళ్ళిపోయింది. దాదాపు మొత్తం పెట్టుబడి అంతా అప్పు తెచ్చే పెట్టినాను. ఇది తీరా వస్తుందనే టైంలో ఇట్లా అయిపోయింది నాకు పరిస్థితి. అంటే మీరు ఒక్కరే ఉన్నారా, లేదంటే మీతో పాటు ఎవరన్నా చేశారా? లేదు, నేను సొంతంగా చేసాను. సొంతం భూమి సొంతం చేసిన, 1 ఎకరా కౌలు చేసినాను. खबरों में सबसे पहले सबसे तेज नेशनल न्यूज लाइव, देश का सबसे तेजी से आगे बढ़ता हिंदी न्यूज चैनल उपलब्ध है डिजिटल केबल नेटवर्क पर एन एंड्रॉइड बेस्ड DTH स्मार्ट सेटअप बॉक्स सभी OTT प्लेटफॉर्म 24 घंटे लाइव देखिए हमारे सोशल मीडिया पेजेस पर। जानकारी के लिए विजिट करें www.nationalnews.live पर।